నమస్కారం మిత్రులారా, మీ అందరికీ నా యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం. నేను మీ వరుణ్. నేటి వీడియోలో మనం భారతదేశంలోని అత్యంత అద్భుతమైన పర్యాటక ప్రదేశాల గురించి మాట్లాడుకుంటున్నాము. చరిత్రలో పూర్తిగా మునిగిపోయిన ప్రదేశాల నుండి ఉత్కంఠభరితమైన సాహసాల వరకు భారతదేశం ప్రతి ప్రయాణికుడికి ఏదో ఒకటి ఉంది. మన దేశం దాని గొప్ప చరిత్ర, శక్తివంతమైన సంస్కృతి మరియు ఉత్కంఠభరితమైన ప్రకృతి సౌందర్యానికి ప్రసిద్ధి చెందింది. తాజ్ మహల్ యొక్క శాశ్వతమైన అందం నుండి కేరళ బ్యాక్ వాటర్స్ యొక్క ప్రశాంతమైన ప్రశాంత వరకు భారతదేశం మిమ్మల్ని ఆశ్చర్యపరిచే మరియు మంత్రముగ్ధులను చేసే అనుభవాన్ని అందిస్తుంది. ఈ ప్రయాణంలో నాతో చేరండి. మేము భారతదేశాన్ని అందించే అత్యుత్తమమైన వాటిని అన్వేషిస్తాము. కాబట్టి మీరు మీ బ్యాగులు సర్దుకుని మర్చిపోలేని సాహసానికి సిద్ధంగా ఉండండి. మన ప్రయాణం ప్రపంచంలోని 7 వింతల్లో ఒకటైన తాజ్ మహల్ తో ప్రారంభిద్దాం. ఆగ్రా నగరంలో ఉన్న ఈ తెల్లని పాలరాయి స్మారక చిహ్నం ప్రేమకు ద్వీటానికి ఒక నిదర్శనం. మొఘల్ చక్రవర్తి షాజహాన్ తన భార్య ముంతాజ్ మహల్ జ్ఞాపకార్థం తాజ్ మహల్ ను నిర్మించాడు. దీని నిర్మాణం 22 సంవత్సరాల పాటు కొనసాగింది. తాజ్ మహల్ నిర్మాణం నిజంగా అద్భుతమైంది. తాజ్ మహల్ యొక్క అందం దాని సూక్ష్మ నిర్మాణం మరియు తోటలలోని ప్రతిబింబాల్లో ఉంది. సూర్యోదయం మరియు సూర్యాస్తమయం సమయంలో స్మారక చిహ్నం రంగును మారుస్తుంది. తాజ్ మహల్ లోపల ముంతాజ్ మహల్ మరియు షాజహాన్ సమాధులను కనుగొంటారు. తాజ్ మహల్ యొక్క ప్రతి కోణం ప్రేమ మరియు భక్తి యొక్క కన్ను చెబుతుంది. మన తదుపరి గమేష్ఖానం రాజస్థాన్ రాష్ట్రంలోని శక్తివంతమైన నగరం జైపూర్. పింక్ సిటీ అని కూడా పిలువబడే జైపూర్ దాని గొప్ప కోటలు, అద్భుతమైన రాజభవనాలు మరియు శక్తివంతమైన సంస్కృతికి ప్రసిద్ధి చెందింది. జైపూర్ యొక్క ముఖ్యాకర్షణలలో ఒకటి ఆకాశంలోకి ఎత్తైన అందమైన హవా మహల్ లేదా వింగ్స్ ప్యాలెస్. చిన్న కిటికీలు మరియు అందమైన జాలియాలతో కూడిన దాని ప్రత్యేకమైన తెనుగుడు నిర్మాణం రాజమహిళలు బహి దృశ్యాలను గమనించడానికి అనుమతించింది. అంబర్ కోటను సందర్శించకుండా జైపూర్ యొక్క పర్యటన పూర్తి కాదు. హర్వాలి కొండలలో ఉన్న ఈ గంభీరమైన కోట్ మొఘల్ మరియు రాజపుతానా నిర్మాణ శైలుల అద్భుతమైన సమ్మేళనాన్ని ప్రదర్శిస్తుంది. మీరు ఏనుగు మీద లేదా జీప్ ద్వారా కోటకు చేరుకోవచ్చు. ఇది మీకు రాజ్ అనుభూతిని ఇస్తుంది. జంతర్ మంతర్, సిటీ ప్యాలెస్ మరియు జైగర్ కోట్ తో సహా జైపూర్లో అన్వేషించడానికి అనేక ఇతర ఆకర్షణలు ఉన్నాయి. శక్తివంతమైన వస్త్రాలు, ఆభరణాలు మరియు చేతి పనులతో కూడిన జైపూర్ యొక్క సందడిగా ఉండే మార్కెట్లు షాపింగ్ ప్రియులకు స్వర్గధామ. దాని గొప్ప గతం నుండి దాని శక్తివంతమైన వర్తమానం వరకు జైపూర్ మీ భావాలను ఆకర్షిస్తుంది మరియు శాశ్వతమైన ముద్ర వేస్తుంది. మన తదుపరి గమ్మం కేరళలోని ప్రశాంతమైన బ్యాక్ వాటర్స్. లష్ గ్రీన్ ల్యాండ్స్కేప్లు, ప్రశాంతమైన సరస్సులు మరియు సుందరమైన లాగూన్లు. కేరళ బ్యాక్ వాటర్స్ తప్పమది 100 కిలోమీటర్లకు పైగా కాలువలు, సరస్సులు మరియు నదులను కలిగి ఉంది. సాంప్రదాయ కేరళ హౌస్ బోట్ లో ప్రయాణించవచ్చు. స్థానిక జీవితాన్ని గమనించండి. జారీలు, మహిళలు, పిల్లలు. బ్యాక్ వాటర్స్ వందలాది జాతుల పక్షులు, చేపలు మరియు జల్ జంతువులకు నిలయంగా ఉన్నాయి. కేరళ బ్యాక్ వాటర్స్ ప్రశాంతత మరియు పునరుజ్జీవనాన్ని కలిగిస్తుంది. మన ప్రయాణం మన్ని గంగా నది ఒడ్డున ఉన్న పురాతన మరియు పవిత్రమైన నగరం వారణాసికి తీసుకెళ్తుంది. బనారస్ అని కూడా పిలువబడే ఈ నగరం హిందువులకు అత్యంత పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. వారణాసి ఒక ఆధ్యాత్మిక కేంద్రం. ఇక్కడ ప్రజలు జికానోదయం కోసం వస్తారు. గంగా నదిలో పవిత్ర స్నానం చేయడం కోసం ఈ యాత్రికులు ఈ నగరానికి తరలివస్తారు. నగరం నది వెంబడి 80కి పైగా పోతాట్లకు నిలయంగా ఉంది. దాసాశ్వమేధ్ పోతాట్ మరియు మణికర్ణిక పోతాట్లలో వాతావరణం భక్తితో నిండి ఉంది. వారణాసి దాని ఇరుకన సందులు మరియు పురాతన దేవాలయాలకు ప్రసిద్ధి చెందింది. కాశీ విశ్వనాథ్ దేవాలయం, దుర్గా దేవాలయం మరియు సంకట్ మోచన్ దేవాలయం ప్రసిద్ధికి చెందాయి. వారణాసి ఒక ఇంద్రియాలకు విందు. ఇక్కడ పురాతన సంప్రదాయాలు ఆధునికతతో కలిసిపోయాయి. ఇది ఒక ఆధ్యాత్మిక ప్రయాణం. ఇది మీ ఆత్మను తాకి శాశ్వత ముద్ర వేస్తుంది. మన ప్రయాణం మనల్ని భారతదేశం యొక్క పార్టీ రాజధాని గోవా యొక్క సందడిగా మరియు శక్తివంతమైన రాష్ట్రానికి తీసుకెళ్తుంది. అరేబియా సముద్ర తీరంలో ఉన్న గోవా దాని ప్రాచీన బీచ్లు, సందడిగా ఉండే రాత్రి జీవితం మరియు ప్రత్యేకమైన సంస్కృతికి ప్రసిద్ధి చెందింది. బీచ్లతో పాటు గోవా దాని శక్తివంతమైన రాత్రి జీవితానికి కూడా ప్రసిద్ధి చెందింది. పాత్ గోవాలోని చారిత్రాత్మక చర్చిలు మరియు కెకెడ్రల్లను అన్వేషించవచ్చు. కాబట్టి రండి, గోవా మ్యాజిక్ లో మునిగిపోదాం. మన ప్రయాణం మనల్ని ఉత్తర భారతదేశంలోని హిమాలయాలలో ఉన్న లడఖ్ అనే దూర ప్రాంతానికి తీసుకెళ్తుంది. హా పాసెస్ ల్యాండ్ అని కూడా పిలువబడే లడఖ్ దాని ఉత్కంఠభరితమైన ప్రకృతి దృశ్యాలు
మరియు సాహస కార్యకలాపాలకు ప్రసిద్ధి చెందింది. లడత్ అనేది ఎత్తైన పర్వత శిఖరాలు మరియు స్ఫటిక స్పష్టమైన సరస్సులతో నిర్జనమున అందం యొక్క ప్రపంచం. కార్దుంగ్ లా పాస్ గుండా ప్రయాణించడం ఒక మరపురాని అనుభవం. లడత్ టిబెటన్ బౌద్ధమతం యొక్క గొప్ప కేంద్రం. హెమిస్ మొనాస్టరీ మరియు భిక్షే మొనాస్టరీ వంటి అద్భుతమైన మఠాలు ఉన్నాయి. సాహసోత్సాహికులకు లడత్ ట్రెక్కింగ్ మరియు రాఫ్టింగ్ వంటి కార్యకలాపాలను అందిస్తుంది. లడత్ ఒక మాయాగమకం, అది మీ హృదయంలో ఒక ప్రత్యేక స్థానాన్ని ఆక్రమిస్తుంది. మన ప్రయాణం మనల్ని హిమాలయ పర్వతాల పాదాల వద్దున్న రిషికేశ్ పవిత్ర నగరానికి తీసుకెళ్తుంది. రిషికేశ్ ప్రపంచ యోగా రాజధానిగా ప్రసిద్ధి చెందింది. రిషికేశ్ ఆధ్యాత్మత మరియు ఆరోగ్యం కోసం వెతుకునే వారికి స్వర్గం. నగరం అనేక ఆశ్రమాలు మరియు యోగా కేంద్రాలకు నిలయంగా ఉంది. సాయంత్రం గంగా నదిలో పవిత్రమైన ఆర్తిని చూడటానికి రండి. రిషికేశ్ యొక్క ప్రశాంత మరియు సాహసంలో మునిగిపోదాం. మన ప్రయాణం మనల్ని అండమాన్ మరియు నికోబార్ దీవుల స్వర్గానికి తీసుకెళ్తుంది. మెరిసే నీలి జలాలు, ప్రాచీన బీచ్లు మరియు సుందరమైన పగడ్డపు దిబ్బలతో కూడిన ఈ దీవులు స్వర్గధామ. రాధానగర్ బీచ్ వంటి ఉత్తమ బీచ్లను మీరు కనుగొనవచ్చు. స్కూబా డైవింగ్, స్నార్కెలింగ్ వంటి నీటి క్రీడా కార్యకలాపాలు అందుబాటులో ఉన్నాయి. చరిత్రోత్సాహికులు సెల్యులార్ జైలును సందర్శించవచ్చు. అండమాన్ మరియు నికోబార్ దీవులు ఒక ఉష్ణమండల స్వర. మన ప్రయాణం మనల్ని దక్షిణ భారతదేశంలోని కర్ణాటక రాష్ట్రంలో ఉన్న హంపికి తీసుకెళ్తుంది. యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశమైన హంపి ఒకప్పుడు శక్తివంతమున విజయనగర సామ్రాజ్యానికి రాజధానిగా ఉండేది. హంపి దాని చారిత్మక ప్రాముఖ్యత పరిమణ విఖ్యానికి ప్రసిద్ధి చెందింది. ఈ నగరం అద్భుతమైన ఆలయాలు, రాజభవనాలు, మార్కెట్లు మరియు జల్ నిర్మాణాల శిథిలాలను కలిగి ఉంది. హంపిలోని అత్యంత ప్రసిద్ధ మైలురాయి విరూపాక్ష దేవాలయం ఆలయం దాని గంభీరమైన గోపురం మరియు క్లిష్టమైన చెక్కడం కోసం ప్రసిద్ధి చెందింది. మన ప్రయాణం మనల్ని దక్షిణ భారతదేశంలోని కర్ణాటక రాష్ట్రంలో ఉన్న మసూర్ రాజ నగరానికి తీసుకెళ్తుంది. పిఎల్ఎస్ఎస్ సిటీ అని కూడా పిలువబడే మసూర్ దాని గొప్ప రాజవారసత్వం, అద్భుతమైన రాజభవనాలు మరియు సుందరమైన తోటలకు ప్రసిద్ధి చెందింది. మసూర్లోని అత్యంత ప్రసిద్ధ ఆకర్షణ మసూర్ ప్యాలెస్. ఇది వాడియార్ రాజుల నివాసం. అద్భుతమైన నిర్మాణం, క్లిష్టమైన చెక్కడం మరియు సుందరమైన తోటతో కూడిన ఈ ప్యాలెస్ నిజమైన వైభవం యొక్క దీక్ష. మైసూర్ ప్యాలెస్ తో పాటు మైసూర్లో లలితా మహాల్ ప్యాలెస్, జగన్మోహన్ ప్యాలెస్ మరియు చాముండి కొండలపైననున్న చాముండేశ్వరి దేవాలయం వంటి సందర్శించదగిన అనేక ఇతర రాజభవనాలు మరియు దేవాలయాలు ఉన్నాయి. మైసూర్ దాని సాంప్రదాయ పట్టుచీరలు, సుగంధ ద్రవ్యాలు మరియు రోజ్వుడ్ చేతి పనులకు కూడా ప్రసిద్ధి చెందింది. మీరు స్థానిక మార్కెట్లను అన్వేషించవచ్చు మరియు ఈ ప్రాంతం యొక్క ప్రత్యేకమైన స్మారక చిహ్నాలను కొనుగోలు చేయవచ్చు. మైసూర్ చరిత్ర, సంస్కృతి మరియు నిర్మాణం యొక్క మనోహరమైన సమ్మేళనం. కాబట్టి రండి, ఈ నగరం యొక్క అందం మరియు వైభవంలో మునిగిపోదాం మరియు దాని మాయాజాలాన్ని అనుభవిద్దాం. మిత్రులారా, ఇక్కడే మన ప్రయాణం ముగుస్తుంది. భారతదేశంలోని టాప్ 10 పర్యాటక ప్రదేశాల యొక్క మా వర్చువల్ పర్యటన మీరు ఆనందించారని నేను ఆశిస్తున్నాను. ప్రతి గమ్యం దాని ప్రత్యేకమైన మనోపొంత మరియు అనుభవాలను అందిస్తుంది. ఇది మన దేశం యొక్క గొప్ప వైవిధ్యాన్ని ప్రతిబింబిస్తుంది.